వెల్కమ్ టు A9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సోము వీర్రాజుపై దాడి హేయమైన చర్య, ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. మార్చి 4వ తేదీన కాకపోతే వరుసగా 3 రోజులు చర్చకు తాము సిద్ధం. అమరావతి శాసనసభలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంకు బడ్జెట్ కేటాయింపులు. ఆంధ్ర యూనివర్సిటీని గతంలో వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. అనకాపల్లి కలెక్టర్ తీసుకున్న నిర్ణయాలపై సిబిఐ విచారణ చేపట్టాలి. కూటమి పాలనల్లో భూదందాలు పెరిగిపోయాయి. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే. వైసీపీ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశ స్థాయి ర్యాంకింగ్స్ లో 72వ స్థానానికి పడిపోయింది. కుట్రలకు కేంద్రం, పాపాలకు కేంద్ర బిందువు చంద్రబాబు. కుట్రపూరిత లిక్కర్ స్కామ్ కేసుతో బీఆర్ఎస్ నష్టపోయిందంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ పై జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందన. సోము వీర్రాజుపై దాడి హేయమైన చర్య, ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం, ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సీనియర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీ సభ్యులు భౌతిక దాడి హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం అన్నారు. పునరావృతం కాకూడదు. వైసీపీ ప్రభుత్వం గతంలో అనేక వ్యవస్థలు నిర్వహణ చేయడం, అవినీతి కుంభకోణాలతో కూరుకుపోవడం, 151 మంది ఎమ్మెల్యేల సంఖ్యని 11 మంది సభ్యులకు ఆల్రెడీ తీర్పిచ్చి ఉన్నారు. దానిలో దృష్టిలో వాళ్ళు మార్పు రాలేదు. వాళ్ళు మళ్ళీ ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఇక్కడైనా సరే వైసీపీ ఎమ్మెల్సీలు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే ఇటువంటి అప్రజాస్వామిక చర్యలు పాల్పడితే మొదలే పెట్టి బుచ్చెప్తారని చెప్పి విశ్వసిస్తున్నాం. అందువల్ల దీన్ని తీవ్రంగా మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరికీ నమస్తే. మనందరం చూసాం నిన్న శాసనమండలిలో జరిగిన ఘటన. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం గల పార్టీ, దేశం కోసం ధర్మం కోసం పుట్టినటువంటి పార్టీ. మాకు అన్ని పార్టీలంటే సమానం గౌరవం ఉంటుంది. పైగా మనందరికీ తెలుసు, శాసనమండలి సభ అంటే పెద్దల సభ. అది అంటే ఎంతో హుందాగా, గౌరవంగా, మర్యాదగా నడిపించవలసిన సభ. అటువంటి సభలో గౌరవనీయులు శ్రీ సోము వీర్రాజుపై దాడి జరగడం చాలా హేయమైన ఇబ్బందికరం. ఎందుకంటే ఇదందరూ తీవ్రంగా ముక్త కండకతో ఖండించే విషయం. ఒక పెద్దల సభలో ఇటువంటిగా మన వైసీపీ పెద్దల వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, అందుకే ఆ పార్టీకి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని జీవీఎంసీ 70వ వార్డు తెదేపా అధ్యక్షుడు చట్టి గోపి ఇన్ఛార్జి కోయలాడ శంకర్రావు అన్నారు. వార్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మరియు జాతీయ కార్యదర్శి మా లోకేష్ బాబు గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వైసీపీ చేస్తున్న అరాచకాలపై మేమందరం కూడా ఖండించాలని, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాలని మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. వీళ్ళు చేస్తున్నవి వెంకటేశ్వర స్వామి లడ్డూపై, కల్తీపై కూడా వీళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున మోసాలు చేస్తూ, అరాచకాలు చేస్తూ, ప్రజలను మోసం చేస్తూ వీళ్ళు ముందుకెళ్ళి లాస్ట్ 5 సంవత్సరాలు పరిపాలనలో ఎంత దురాత్కానికి వీళ్ళు పాల్పడ్డారన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అలాగే లాస్ట్ 5 ఇయర్స్లో హిందూ మతం మీద రథాలు కాల్చడం కానీ, విగ్రహాలు కూల్చడం కానీ, ఇటువంటి అరాచకాలన్నీ కూడా వీళ్ళన్నీ చేయడం ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ అరాచకాలు భగవంతుడు చూస్తూ ఊరుకోడని మీ అందరూ కూడా
గట్టిగా వీళ్ళందరినీ ఖండిస్తామని మేము ముందుకెళ్దామని ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా వీళ్ళందరికీ చెప్తున్నాం. ఈరోజు కాదు ముందు కూడా హిందూ మతం మీద ఎటువంటి దుష్ప్రచారాలు చేస్తూ కల్తీ నెయ్యి మీద కల్తీ లడ్డు మీద భగవంతుడిని చాలా కించపరుస్తూ మార్చి 4వ తేదీన కాకపోతే వరుసగా 3 రోజులు చర్చకు తాము సిద్ధమని మంత్రి ప్రకటించారు. ప్రతిపక్షం చర్చ చేపట్టాలని చెప్పి పారిపోవడం ఏంటని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు ఇంతటి అసమర్థ ప్రతిపక్షాన్ని నేను ఎక్కడా చూడలేదు అని వ్యాఖ్యానించారు. నెయ్యి అంశంపై ఎన్ని రోజులైనా చర్చించడానికి తాము సిద్ధమని కూడా మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఒక అడుగు ముందుకొచ్చి నిన్న డిస్కస్ చేయడానికి మేము కాపీలన్నీ కూడా రెడీ చేసి శాసన మండలిలో పెట్టి మేము ముందుకు వచ్చాము అధ్యక్ష. వచ్చిన తర్వాత సాంప్రదాయం ఏంది అధ్యక్ష? సాంప్రదాయం ఏంటి? ఇదే శాసన మండలిలో ఏదైతే నిన్న జరిగిందో అంతకంటే ముందు రోజు శాసనసభలో కూడా ఆ రోజు ప్రతిపక్షం లేకపోయినా సరే మా సభ్యుడు నరేంద్రతోనే నోటీస్ ఇప్పించి కాపీలన్నీ కూడా సభలో పెట్టి సంబంధిత మంత్రి గారు కాపీని ముందు చదివిన తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయింది అధ్యక్ష. శాసన సభలో శాసన మండలిలో నేను చెప్పిన తర్వాత అధ్యక్ష నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. శాసన మండలిలో కూడా వాళ్ళు నోటీస్ ఇవ్వకపోయినా మీ దగ్గర బీఎస్సీలో అంగీకరించాం కాబట్టే మీ మాటకి గౌరవించాలి కాబట్టే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా మేము బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ముందుకొచ్చి మేమే కాపీలన్నీ కూడా ఇక్కడ పెట్టి మా మంత్రి గారు చదువుతారు మీరు చర్చించండి అని చెప్తే మంత్రి గారికి ప్రసంగించకుండా అడ్డుకుట్టు కదా ఎవరో మీరే శాసన మండలిలో చూశారు అధ్యక్ష. అదే విషయాన్ని నిన్న మా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఎప్పటికైనా వాళ్ళకి తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి భయపడుతున్నారు, వాస్తవాలు వస్తాయని. ఎప్పటికీ మేము వెనక్కడం లేదు. మీరు వెంటనే అధ్యక్ష మీరు వెంటనే బీఎస్సీని పిలిపించండి, బీఎస్సీని పిలవండి. మా సభ్యులందరూ కూడా ఒకరు కాదు అధ్యక్ష, ఎంతమంది సభ్యులు ఉన్నారు అందరూ తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు బీఎస్సీ పిలండి. 4వ తారీఖు ఒక రోజు సరిపోకపోతే 5వ తారీఖు 2 రోజులు. అమరావతి శాసనసభలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంకు బడ్జెట్ కేటాయింపులు పనులు పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో ప్రధానంగా 4 రిజర్వాయర్లు కూడా, పెదపూడి రిజర్వాయరు 3.15 టీఎంసీ, భూదేవి రిజర్వాయరు 6.55 టీఎంసీ, మరి విఎన్పురం రిజర్వాయరు 6.20 టీఎంసీ, తాటిపూడి రిజర్వాయరు 3.80, అంటే టోటల్గా 19.8 టీఎంసీ 4 రిజర్వాయర్లు. అదేవిధంగా ఈ మెయిన్ కెనాల్ తోటి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రూపకల్పన జరిగింది అధ్యక్ష. దీంట్లో 2 ఫేజ్లు, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఫేజ్ 1కు సంబంధించి 2 ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష. ఆ ఫేజ్ 1కు సంబంధించి 2 ప్యాకేజీలు కూడా 2022 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా ఫేజ్ 2 వచ్చి 2 ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 4210 కోట్ల అధ్యక్ష. ఈ యొక్క 2 ప్యాకేజీలని కూడా మరి నాట్ స్టార్టెడ్ కానీ లేదా బిలో 25% కానిటువంటి ప్రాజెక్టులు రద్దు అవుతున్నటువంటి స్థితిలో ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి యొక్క అవసరాన్ని గుర్తుపెట్టుకుని ఈ ప్రభుత్వం వీటిని కంటిన్యూ చేస్తూ ఈ యొక్క 2 ప్యాకేజీలు ఫేజ్ 1లో 2022 కోట్లు, ఫేజ్ 2లో 2 ప్యాకేజీలు 4210 కోట్లు కూడా పనులు ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియజేసుకుంటూ దానికి అవసరమైనటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ మీద కూడా ఈ ప్రభుత్వం శ్రద్ధ పెట్టిందని తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ సభ్యులు 2024-25లో ఎంత కేటాయింపులు అంటే ఆ రోజు 63 కోట్లు మాత్రమే ఆ రోజు గత ప్రభుత్వంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. కానీ ఈసారి 2026-2027లో ఈ యొక్క వర్క్స్ నిమిత్తం 500 కోట్ల రూపాయలు, ల్యాండ్ ఎక్విజిషన్ నిమిత్తం 100 కోట్లు, 600 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి బడ్జెట్లో మన కేటాయింపులు పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రకంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిగా కాకుండా ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులని ఈ ప్రభుత్వం ప్రయారిటీ తీసుకుంది. దాని నిమిత్తం కూడా 460 కోట్ల రూపాయలు అంటే దానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వీటన్నిటికీ మించి అధ్యక్ష ఈరోజు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరు రావాలన్నా,
ఏదైతే ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలన్నా పోలవరం యొక్క వరద జలాలు ఉత్తరాంధ్రకు తీసుకురావాలనేటువంటి ప్రక్రియలో పోలవరం ఆంధ్ర యూనివర్సిటీని గతంలో వైసీపీ కార్యాలయంగా మార్చేశారని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి అన్నారు. ఏయూలో గతంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. 4 కేటగిరీలో పనిచేస్తున్న ఉద్యోగులకు 142 జీవో ప్రకారం న్యాయం చేయాలని కోరారు. ఇందులో మంత్రి గారు చెప్పినట్లు మన ప్రభుత్వంలోనే 142 జీవో తీసుకొచ్చి కేవలం అప్పటి వీసీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం 148 మందిని మాత్రమే టైం స్కేల్లోకి తీసుకొచ్చారు అధ్యక్ష. ఇంకా ఆ రోజు రాజకీయ దురుద్దేశంతో 2023 మందిని మినిమం టైం స్కేల్లోకి తీసుకురాలేదు అధ్యక్ష. ఈ జీవో ప్రకారమే వాళ్ళు కూడా టైం స్కేల్లోకి తీసుకురావాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నారు అధ్యక్ష. అలాగే డైలీ వేజ్ ఎంప్లాయీస్ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి ఈ రోజు కూడా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న 6 నుంచి 9 వేలే జీతం అధ్యక్ష. దసరా సెలవుల్లో సంక్రాంతి సెలవుల్లో కూడా వాళ్ళకి సంవత్సరానికి 3 నెలల జీతాలు కూడా ఉండవు అధ్యక్ష. 99-2008 వరకు 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వారికి 150 మందిని 28 డేస్లోకి మార్పు చేశారు అధ్యక్ష. 2009 నుంచి ఇప్పటి వరకు చేసిన 10 సంవత్సరాలు దాటిన వారు 300 మంది ఉన్నారు అధ్యక్ష. దయచేసి వారిని 28 డేస్లోకి తీసుకురావాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అదే రకంగా టైం స్కేల్లో ఉన్న వారిని రెగ్యులరైజ్ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నారు అధ్యక్ష. దయచేసి ఈ మన ప్రభుత్వం ఎప్పుడు చేసినా సరే ఆంధ్ర యూనివర్సిటీ ఎంప్లాయీస్కి న్యాయం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనమే న్యాయం చేసాం అధ్యక్ష. దయచేసి ఆ రోజు రాజకీయ కోణంలో ఆలోచించి 28 డేస్లో ఉన్న వాళ్ళని 223 మందిని ఆపేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళని మినిమం టైం స్కేల్లోకి తీసుకురావాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటూ, అలాగే డైలీ వేజ్ ఎంప్లాయీస్కి కానీ 28 డేస్ ఎంప్లాయీస్కి కానీ టైం స్కేల్ ఎంప్లాయీస్కి న్యాయం చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అనకాపల్లి కలెక్టర్ తీసుకున్న నిర్ణయాలపై సిబిఐ విచారణ చేపట్టాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణ ఆర్యవైశ్యుల సత్రం కోసం దానం చేసిన భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. జిల్లా రిజిస్ట్రార్ ఒత్తిడి ఎందుకు డిలీట్ చేయలేదు? నేను ఆర్డర్ పంపించిన తర్వాత మీరు ఎలా డిలీట్ చేయకుండా ఉంటారు అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం. దీని మీద ఏదో కార్యక్రమాలు సంబంధించినటువంటి పురోగతి ఏదో ఉంటే ఎవరో ఒక వ్యక్తి కోర్టుకు వెళ్తే ఆ కోర్టు ఎవరు బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఆగింది. అంటే ఇంత అడ్డగోలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అంటే ఎవరో జిల్లా స్థాయిలో తహసీల్దారో రాండీవో ఒక ఆర్ఐఓ లేకపోతే ఇంకొకరో పొరపాటు చేస్తే తెలియక చేసేదనో లేకపోతే తప్పుగా చేసేదనో చెప్పడానికి జిల్లా కలెక్టరేట్ చేస్తే ఎవరు చెప్పాలి? అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా ఈ సబ్జెక్ట్ తీసుకుంటా ఉన్నాం. అనకాపల్లి కదా మన ఎవరు పట్టించుకోరు, మన మీద పెద్ద పర్యవేక్షణ ఉండదు, మనం ఏం చేసినా చెల్లిపోతుంది. అనకాపల్లి ఊరి మధ్యలో 100 కోట్ల రూపాయల భూమిని కాజేసేటువంటి కార్యక్రమం చేసి దాన్ని మీరు వత్తాసు పలికితే ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకుంటాయి, మాట్లాడడం. మీకు ఎవరైనా ఒక రిప్రజెంటేషన్ పట్టుకుని వస్తే మీరు అగ్ని మీద గుగిలో అయిపోతున్నారు. ఒక సామాన్యుడు ఒక పేదవాడు వచ్చి మీకు ఏదైనా రిప్రజెంట్ చేసుకుంటే మాట్లాడడానికి సమయం ఎవరు? కూటమి పాలనలో భూదందాలు పెరిగిపోయాయని బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే వెంకటచ్చిన అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి రవాణా అమ్మకాలు పెరిగిపోయాయని అన్నారు. గంజాయి అంటే దాదాపు బొబ్బిలి అన్ని ప్రాంతాల్లోనే విరివిగా వ్యాపించింది. ఎప్పుడు పడితే అప్పుడు పోలీసు వారు కూడా పట్టుకున్నారు. కానీ దాని మీద సరైనటువంటి చర్యలు అయితే లేవు. దాని మీద రాజకీయ నాయకుల హస్తం ఉంది. వాళ్ళ తాలూకా మనుషుల్ని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి పోలీసు వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేది మనకు స్పష్టత వచ్చేస్తుంది. ఉదాహరణకి ఈ మధ్యన కోమటిపల్లిలో గంజాయి దొరికింది,
దాని మీద ఆడపిల్లల హెరాస్మెంట్ జరగడం జరిగింది. అది సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడి కొడుకని నిర్ధారణ కూడా అయింది. పోలీసు వారికి కూడా ఆ విషయం కొంచెం దాటవేయడానికి ఒక ప్రయత్నం జరిగినప్పటికి కూడా మీ పత్రికలు, మీ ఛానల్స్ రాసిన దాన్ని బట్టి దాన్ని మళ్ళీ డిఎస్పీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని తిరగదోడవలసి వచ్చిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు, ప్రత్యేక నేను చెప్పక్కర్లేదు. అందుకే సంవత్సరం తిరగకుండా ఆమె ట్రాన్స్ఫర్ కూడా బొబ్బుల నుండి చేసేటువంటి పరిస్థితి, దుస్థితి ఇవాళ బొబ్బులి రాజకీయాల్లో మనకు కనపడుతున్నాయి. ఇవాళ ఈమె ట్రాన్స్ఫర్ చేశారు. 4 రోజుల క్రితం, 4 రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి SHOని అర్ధరాత్రిగా ట్రాన్స్ఫర్ చేసి రూరల్ SHOని తెచ్చి, రూరల్ SCIని తెచ్చి ఇక్కడ SHOగా వేయడం జరిగింది. మరి ఆయన అయితే ఈ ప్రస్తుత ఎమ్మెల్యే ఏం చెప్తే అది చేయడానికి తగినటువంటి ఒప్పందాలు కుదుర్చుకుని తెచ్చినట్టుగా బయట ఉన్నటువంటి సమాచారం. ఇది నిజమంత అనేది వాళ్ళకి తెలియాలి, భగవంతుడికి తెలియాలి. ఎందుకంటే ప్రజల నోటు ఎవరు మోసుకోలేరు కాబట్టి, మోహించలేరు కాబట్టి మీ దగ్గర ఉన్న సమాచారమే మా దగ్గర ఉంది. ఈ రోజు అసెంబ్లీలో విశాఖ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ వైసీపీ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశ స్థాయి ర్యాంకింగ్స్ లో 72వ స్థానానికి పడిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టాప్ 10 స్థాయికి తీసుకొచ్చామని చెప్పారు. యూనివర్సిటీ 100 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 3కి 43 ర్యాంక్ పడిపోయాం అధ్యక్ష. మళ్ళీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో మళ్ళీ 23వ ర్యాంక్కి మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అక్కడ గౌరవ సభ్యులు 2-3 అంశాలు అడిగారు. ఒకటి, ఈ 100 ఇయర్స్ ఉత్సవాలు ఏదైతే జరుగుతుందో అది ఘనంగా జరపాలి, అందరితో కోఆర్డినేట్ చేసి చేయాలని గౌరవ సభ్యులు కోరారు అధ్యక్ష. ఫస్ట్గా రేపు పొద్దున్న నేను విశాఖపట్నం వెళ్తున్నాను. ఎలమంచిలో ఒక కంపెనీకి మేము శంకుస్థాపన వేస్తున్నాము. దాంట్లో భాగంగా రిటర్న్లో కూడా వైస్ ఛాన్సలర్ గారిని కలుస్తున్నాను. కలిసి మొత్తం ప్రోగ్రామ్ రివ్యూ చేసి గౌరవ సభ్యులు కూడా కాపీ పంపిస్తాను. మీరు కూడా మీ ఇన్పుట్ ఇస్తే మనం ఘనంగా ఈ శతాబ్ది ప్రోగ్రామ్ అనేది నిర్వహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మన అందరిపైన ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కేవలం ఒక ఆంధ్ర యూనివర్సిటీ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గత ప్రభుత్వాలు 5 సంవత్సరాలు విచ్చలవిడిగా వాళ్ళ కార్యకర్తలను అక్కడ పెట్టుకుంటాం జరిగింది. దానిపైన ప్రత్యేకంగా మేము ఇప్పుడు మ్యాన్ పవర్ ఆడిట్ అనేది జరుగుతుంది అధ్యక్ష. అది నేను ఈరోజు కూడా రివ్యూ చేశాను. నెక్స్ట్ 30 డేస్లో ఆ మ్యాన్ పవర్ ఆడిట్ మేము పూర్తి చేస్తాం. దాని తర్వాత కఠినమైన నిర్ణయాలు, చర్యలు కూడా తీసుకుంటామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు ఏంటంటే కాంట్రాక్ట్లో కొంతమంది పనిచేస్తున్నారు, దాని తర్వాత కొంతమంది MTS రావాలని కోరుతున్నారు, దాని తర్వాత రెగ్యులరైజ్ చేయాలని కూడా కోరిక అనేది ఉంది అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే ఈ మ్యాన్ పవర్ ఆడిట్ అయిందా నాకు కరెక్ట్గా ఐడియా వస్తుంది అధ్యక్ష, ఎంతమంది ఉన్నారు, ఏ సంవత్సరంలో వాళ్ళని నియమిస్తాం జరిగింది. దాని తర్వాత ఫైనాన్స్తో సంప్రదింపులు చేసి తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. పెద్దలు చెప్పినట్లు గతంలోనే ప్రసాద్ రెడ్డి చేసిన అవకతవకల మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తానని చెప్పడం జరిగింది. అది విజిలెన్స్ పంపించాం, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యుల కోరిక మేరకు ఆ రిపోర్ట్ రాబోయే 45 రోజుల్లో మళ్ళీ మేము విల్ గెట్ దట్ రిపోర్ట్. అది నేను హౌస్లో టేబుల్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తాం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 1185 పురపాలక శాఖ. కుట్రలకు కేంద్రం, పాపాలకు కేంద్ర బిందువు చంద్రబాబు అంటూ వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చేసిన పాపాలు పంటాయి, ఇక శిక్ష అనుభవించడమే తరువాయి. చంద్రబాబుకు దేవునిపై ఏ మాత్రం భక్తి లేదు. దేవుడిని నమ్మిన 1995లోనే చంద్రబాబు అన్నారు. అలాంటి వ్యక్తి కాబట్టే తిరుమల లాంటి ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అని లక్ష్మీ పార్వతి గుర్తు చేశారు. వేళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గనుక ముఖ్యమంత్రి పదవిని లాగేసేయకపోవచ్చు, కానీ వాళ్ళ మతం నుంచి వాళ్ళని అతన్ని బహిష్కరించేసి ఇతన్ని పూర్తిగా వెలేస్తున్నాము అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసేవాళ్ళు. దురదృష్టం కొద్ది ఏంటంటే ఈ హిందూ మతానికి ఏ విధమైన కట్టుబాట్లు లేవు, ఏ విధమైనటువంటి నియమాలు లేవు. ఎవడు ఏ విధంగానైనా మాట్లాడవచ్చు, ఎట్లయినా తిట్టొచ్చు, దేవుళ్ళని తిట్టొచ్చు. వాళ్ళకి చెప్పుల్లో కూడా బొమ్మలేసి చెప్పులు తయారు చేసి కంపెనీలు అమ్ముకోవచ్చు. అప్పుడు కూడా వీళ్ళకి సిగ్గు రాదు అంతే.
ఎందుకంటే ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళంతా కూడా హిందూ మత ద్వేషులు. వీళ్ళకి కులం లేదు, కులం ఉంది, మతం లేదు, కులం ఉంది. ఆ కులాన్ని కాపాడుకోవటానికి ఇంకెన్నో అబద్ధాలు ఇతను ఆడుతూనే ఉంటాడు. అంటే ఒక ప్రజాస్వామ్య పరిరక్షకుడైనటువంటి ఒక వ్యక్తి నీచమైన పరిపాలన సాగిస్తూ తన ప్రత్యర్థిని, తన కొడుకు వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలవలేక అడ్డదారిలో ఏ విధంగా గెలిచాడో మన ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దాదాపు ఈ రాష్ట్రంలో 54 లక్షల ఓట్లు ఎంతో తేడా వచ్చింది, 12% ఓటింగ్ తేడా. మరి ఇంత శాతం ఓటింగ్ తో అడ్డదారిలో గెలిచినటువంటి వ్యక్తి అడ్డదారిలోనే అధికారానికి వచ్చాడు. ఈ అడ్డదారిలో రావటం అనేది అతనికి ఈ రోజు కొత్త ఏం కాదు కదా. ఆ రోజు అంతే కదా, 94 ఎలక్షన్స్ లో ఎన్టీఆర్ గారు నేను ఎంత కష్టపడి రాష్ట్రం అంతా పర్యటించి మొత్తం 258 సీట్లు కమ్యూనిస్టులతో సహా గెలిపిస్తే 8 నెలలు తిరగకుండానే అడ్డదారిలో నన్ను ఒక బూచిగా చూపించాడు. రోజు వాళ్ళ పచ్చ మీడియాలో ప్రచారం చేయించాడు. మరి ఆ ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు రాయించాడు. చివరికి ఎన్టీఆర్ క్యారెక్టర్ అసాసినేట్ చేయించాడు. ఇక నన్నైతే చెప్పేదే లేదు, ఇప్పటికీ చేస్తానే ఉన్నారు. ఇంత దారుణమైన వంచన, పిల్లనిచ్చిన మామ అనే గౌరవం లేదు, ఒక తండ్రి లాంటి వాడనే భావన లేదు, పెద్ద వయసు అనేటువంటి గౌరవం లేదు. ఇట్లాంటి ఒక వ్యక్తి, ఇటువంటి పనికి మాలిన బుద్ధులు ఉన్నటువంటి వాడు, ఇటువంటి నీచమైన స్వభావం ఉన్నటువంటి వాడు. కుట్రపూరిత లిక్కర్ స్కామ్ కేసుతో బీఆర్ఎస్ నష్టపోయిందంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ పై జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. రాజకీయ పరంగా నాపై కేసు పెడితే ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టలేదు? కోర్టు తీర్పును అనుకూలంగా మార్చుకొని ఓటమిని నా మెడలో వేయొద్దు అని అన్నారు. రైతన్నల విషయాలు అనేకం రైతు కమిషన్కి వివరించడం జరిగింది. మరి వివరించి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ అన్నగారి ట్వీట్ని నేను చూడడం జరిగింది. అందులో వారు మరి ఒక పక్క కంగ్రాచులేషన్స్ చెప్తూనే ఇంకొక పక్క మా ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణం అన్నట్టుగా అర్థం వచ్చేలాగా వారు ట్వీట్ చేయడం జరిగింది. ఇవాళ నేను పొద్దున్నుండి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతే అనేక రకాలైనటువంటి కమెంట్స్ చేస్తూ ఉన్నారో, ఏదైతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోవడానికి ఈ కేసే కారణమని ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వాళ్ళందరినీ కేటీఆర్ రామారావు గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నా మీద కేసు పెట్టింది ఎందుకోసం? పార్టీ కోసం కాదా? ఈ మాట కేసీఆర్ గారు చెప్పలేదా? మరొకవేళ నా మీద కేసు పెట్టింది పార్టీ కోసమే అని మీ అందరికీ తెలిసి ఉంటే ఇవాళ మీరు ఏదైతే ట్వీట్ చేసిండ్రో అది నిజమే అయితే నేను జైలుకు వెళ్ళేంత వరకు కూడా ఒక్కసారి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? ఇంకా పెద్ద నాయకులు ఎవరు కూడా మాట్లాడకపోవడం ఎందుకు? అంటే ఆనాడేమో నేను ఒంటరిగా ఫేస్ చేసుకోవాలి, పార్టీ సోషల్ మీడియా కనీసం సపోర్ట్ చేయదు. ఆనాడు బీజేపీ సోషల్ మీడియా అంతా నేను అత్యంత పవిత్రంగా 9 రోజులు అన్నం మెతుకు తినకుండా బతుకమ్మ చేసే వ్యక్తిని నేను. అత్యంత పవిత్రంగా నేను బతుకమ్మ ఎత్తుకొని ఈ జాతి సంస్కృతిని చాటి చెప్పినటువంటి బిడ్డను నేను. ఆ బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిల్ పెడితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆనాడు ఏమైంది? మీరు ఆనాడే ఎదుర్కొని ఉంటే ఈ గతి పట్టేదా బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి నేను కారణమా? ఒక్కసారి ప్రజలు కూడా రివైండ్ బటన్ దయచేసి నా కోసం ప్రెస్ చేసి ఆలోచన చేయాలి. ఆనాడు ఉన్న అంశాలు ఏంటిది? ఇండ్లు ఇవ్వలేదన్న అంశం, ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశం, దోపిడీదారులకు టికెట్లు మార్చమని ఎంతమంది మొత్తుకున్నా మార్చకుండా వాళ్ళనే మళ్ళీ ప్రజల మీద రుద్దాలనేటటువంటి చేసిన ప్రయత్నం, ఈ అంశాలు కాదా ఆనాడు చర్చలో ఉన్నాయి? అన్నిటికన్నా ఎక్కువ అహంకారం అనేటటువంటి అంశం కాదా చర్చ? ఇవాళ వచ్చినటువంటి తీర్పుని అనుగుణంగా మలుచుకొని బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కేటీఆర్ గారు, మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డినయల్ మై డియర్ బ్రదర్. యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్.